పీఎం కిసాన్ రూల్స్ ఒకే కుటుంబంలో ఇద్దరికీ పథకం వర్తిస్తుందా? ఈ పని చేస్తే ఇద్దరికీ డబ్బులు. కేంద్రం ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. అయితే ఈ స్కీమ్‌కు సంబంధించి అనేక నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరు ఈ పథకం ద్వారా డబ్బులు పొందవచ్చా అనే ప్రశ్న చాలా మందిలో ఉంది. దీనికి సమాధానాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరైనా గాని కొత్తగా ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకెళ్తే రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పీఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం రూపంలో కొంత మొత్తం ప్రతి ఏడాది అందిస్తూ వస్తుంది. ఎప్పటినుంచో ఈ పథకం అమలు అవుతుండగా దేశంలోని అతిపెద్ద సంక్షేమ పథకంగా ఇది కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది లబ్ధి పొందుతున్నారు. గత నెల జూలై 20న తేదీన 23వ విడత నగదును ప్రధాని మోదీ విడుదల చేశారు. దీంతో రైతుల అకౌంట్‌లోకి 2000 జమ అయ్యాయి. దీంతో లబ్ధిదారులు ఇప్పుడు 24వ విడత కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ పథకం గురించి చాలా మందిలో అనేక సందేహాలు ఉన్నాయి. ఒకే కుటుంబంలో ఇద్దరి పేర్లపై భూమి ఉంటే ఈ పథకం వర్తిస్తుందా? భూమి తండ్రి కొడుకులు ఇద్దరు పేర్ల మీద ఉంటే వేరువేరుగా నిధులు పొందవచ్చా? అనే విషయాలు మనం తెలుసుకుందాం. కేంద్రం నిబంధనల ప్రకారం ఒకే కుటుంబంలో ఒకరి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఇద్దరి పేర్లపై విడివిడిగా భూమి ఉంటే ఒక్కొక్కరికి మాత్రమే సాయం అందుతుంది. కుమారుడికి 18,000 దాటి అతని పేరుపై భూమి ఉంటే అతను విడిగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే భూమిపై తండ్రి కొడుకుల పేర్లు 2 నమోదు అయి ఉంటే వారి భూమి వాటాను స్పష్టంగా నిర్ధారించాలి. ఇద్దరికీ వారి వారి వాటాల కోసం వేర్వేరు రాబడి రికార్డులు లేదా ఎల్‌పిసి ఉండాలి. ఒకవేళ భూమిని చట్టబద్ధంగా విభజించకుండా ఒకే ఉమ్మడి ఖాతా ఉన్నట్లయితే ఇద్దరికీ ఈ పథకం వర్తించదు. ఒకే ఇంట్లో తండ్రి కొడుకులు ఇద్దరు నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా లబ్ధి పొందితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. విచారణలో బయటపడితే ఇప్పటి వరకు అందుకున్న సొమ్ము మొత్తం వడ్డీతో సహా ప్రభుత్వానికి తిరిగి చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీపై కేసు నమోదు చేసి జైలుకు పంపే అవకాశం ఉంది. ఇటీవల చాలామంది కేంద్రం జాబితా నుంచి తొలగించింది. ఎప్పటికప్పుడు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించిన లబ్ధిదారుల జాబితా తనిఖీ చేపడుతున్నారు. అనర్హులు అని తేలితే వెంటనే తొలగిస్తున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.